స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అందాల నాయక జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో అన్ని చోట్ల భారీగా వైరల్ అయింది. దీంతో పెద్ది సినిమాకు సంబంధించిన తదుపరి అప్డేట్ ఎప్పుడొస్తుందా అని మెగా అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పెద్ది చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలి సినిమా బృందం శ్రీలంకలో ఓ పాట చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. వచ్చే మార్చిలో ఈ మూవీ ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి పాట రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా పాటకు సంబంధించి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇక శుక్రవారం నాడు పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకోసం బుచ్చిబాబు ఏకంగా ఈ సినిమా సంగీత దర్శకుడు రెహమాన్నే రంగంలోకి దింపాడు. ఆయనతో తన ఫస్ట్ ఇంటరాక్షన్ గురించి వివరించి చివరకు ఈ సినిమా సాంగ్ సిచ్యువేషన్ చెప్పి ఓ ట్యూన్ అడగటం, ఆయన వెంటనే చికిరి చికిరి అంటూ ఓ ట్యూన్ ఇవ్వటం అంతా చకచక జరిగిపోయినట్లు చూపించారు. చివర్లో పాట ట్యూన్కు తగ్గట్టు రామ్ చరణ్ వేసిన స్టెప్స్ను సైతం చూపించి ఒక్కసారిగా పాటపై హైప్ పెంచేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన క్షణాల్లోనే చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాను కమ్మేసింది. రామ్ చరణ్ మెగా అభిమానులే కాక చాలా మంది నెటిజన్లు సైతం ఈ వీడియోకు ఆ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. రానున్న నెల రోజులు ఈ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా చరణ్ స్టెప్పులే దర్శనమివ్వడం గ్యారంటీ. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో ఓ మూవీ చేయనున్నారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతోన్న సినిమా ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చరణ్ కేజీఎఫ్, సలార్ ఫేమ్, ప్రశాంత్ నీల్తో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం.